హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మన తెలుగులో 4 సినిమాలకు గాను 2025 నేషనల్ అవార్డ్స్ వచ్చాయన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఏంటి ఆ సినిమాలు? వాటికి ఏ జోనర్లలో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మొదటిగా వచ్చేసి బాలేబాబు హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా నేషనల్ తెలుగు బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు ని సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ గా ఫైట్ మాస్టర్స్ గా హనుమాన్ సినిమా నుండి నందు అండ్ పృథ్వీలు నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ లిరిసిస్ట్ గా బలగం సినిమా నుండి కాసర్ల శ్యామ్ కి ఈ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఫైనల్ గా బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా బేబీ సినిమా నుండి పివిఎస్ఎస్ రోహిత్ నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. ఇక మరో సినిమా కూడా నేషనల్ అవార్డు కి ఎంపికైనప్పటికీ దాని క్రెడిట్స్ సగం తెలుగు సగం హిందీ సినిమాకి చెందుతాయి. అదే యానిమల్. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగనే డైరెక్షన్ చేసినప్పటికీ ఇది బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదలైన పాన్ ఇండియా మూవీ. ఇక ఈ సినిమా నుండి వచ్చేసి బెస్ట్ సౌండ్ డిజైనర్స్ గా సచిన్ సుధాకరన్ మరియు హరిహరన్లు అవార్డులను సొంతం చేసుకోగా, దాంతో పాటు స్పెషల్ మెన్షన్ కింద ఎంఆర్ మాధవన్ కూడా నేషనల్ అవార్డు ని దక్కించుకోవడం జరిగింది. ఇవండి 71వ నేషనల్ అవార్డ్స్ లలో తెలుగు సినిమాలకు సంబంధించిన వివరాలు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.